పెద్దలకు, యువకులకు, యువతులకు అందరికీ నమస్కారం. గ్రామ సభ మీటింగ్కు వచ్చినందుకు సుస్వాగతం. ఒక్కొక్కరిగా అలా సమస్యలను చెప్పాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన గ్రామంలోని సమస్యలన్నీ చర్చిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు విన్మయశ్రీ. మా వార్డు నెంబర్ 6. మా గల్లీలో కింద పడిపోయింది. చిన్నపిల్లలు బయటికి ఆడుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుందో అని తల్లిదండ్రులు చాలా భయపడుతూ ఉన్నారు. అందుకని దాన్ని తొందరగా తీసేయాలని కోరుకుంటున్నాము. సరే విన్మయ్ గారు, లైన్ మ్యాన్ కి చెప్పి స్తంభం తీపిస్తాం. ముందుగా గ్రామ సర్పంచ్ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, వార్డు సభ్యులకు అందరికీ నమస్కారం. మా పాఠశాల విద్యార్థులకు తగ్గట్టుగా టీచరు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల నీరు జారుతుంది. దయచేసి మా పాఠశాలకు ఇంకుడు గుంట ఏర్పాటు చేయగలరు. అదేవిధంగా ఒక వివిని కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వివిని పెట్టిస్తాం. ఇంకుడు గుంటను కన్స్ట్రక్షన్ చేపిస్తాం. ఓకే మేడం గారు, వివిని పెట్టిస్తాం. ఇంకుడు గుంటని శాంక్షన్ చేపిస్తాం. నమస్కారం. నా పేరు ఇల్లులు కూలిపోతున్నాయని, ఇల్లులు కట్టించాలని కోరుతున్నాను. అంత తొందరగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాను. నమస్కారం. అంగన్వాడీ పిల్లలకు తల్లులకు పోషకాహారం అందిస్తున్నాం. అంగన్వాడీ బిల్డింగ్స్ రిపేర్ చేయించాలని కోరుతున్నాం. ఓకే మేడం గారు, తొందరగా బాగు చేపిస్తాం. నమస్కారం. నా పేరు సాత్విక. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. మా వార్డు నెంబర్ 5వ వార్డు నెంబర్. మా వీధిలో త్రాగునీరు సరిగా రావట్లేదు. కొందరికి ఎక్కువ తక్కువ రావడం వలన ఇబ్బందిగా ఉంది. కాబట్టి అందరికీ సమానంగా రావాలని కోరుకుంటున్నాను. సాత్విక గారు, వాటర్ మెయిన్ మారడం వల్ల ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చింది. ఇప్పటి నుంచి అందరికీ సమానంగా వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు దినశ్రీ. మా వార్డు నెంబర్ 1వ వార్డు. అందరికీ ఇందిరమ్మ ఇల్లులు వచ్చినా కానీ బిల్లు ఇంకా రావడం లేదు. దయచేసి బిల్లు రావడానికి కోరుకుంటున్నాను. దినశ్రీ గారు, కలెక్టర్ బిజీగా ఉండడం వల్ల రాలేదు. ఇప్పటి నుంచి బాగానే వస్తుంది. తొందరగా వస్తాను. మురికి కాలువలు వల్ల మూలు చెత్త చెదారం మొత్తం నిండడం వల్ల దోమలు కరుస్తున్నాయి. జ్వరాలు కూడా వస్తాయి. శుభ్రం చేయాలని కోరుతున్నాము. రేవంత్ గారు, ఊరంతా మురికి కాలువల పక్కన బ్లీచింగ్ పౌడర్ దోమల మందు స్ప్రే చేయిస్తాం. చెట్లు బాగా పెరిగినాయి. వెళ్తురు వస్తలేదు. దోమలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. అట్లా దాన్ని స్టార్ట్ చేయండి. సరే చిన్నారి, జేసీబీ డ్రైవర్కి ఫోన్ చేశా కానీ బిజీ వస్తుంది. తీపిస్తాం.
మా రోడ్లు మా ఇంటి కాడిక మా రోడ్లు మంచిగా లోపు రోడ్డు పోపి అని చెరువు దాకా పీటికుంట దాకా రోడ్డు పోయాలి. ఓకే అంబికృష్ణ గారు మొన్ననే రాయించేదా రోడ్డు పోపించా ఇప్పుడు వస్తాను. నమస్కారం, నా పేరు ఆద్య. మా ఊరిలో తొట్లు బాగా ఉన్నాయి మరియు తల్లిదండ్రులు పిల్లల్ని బయటకి పంపిస్తే పిల్లలు ఆ కోతులని చూసి బాగా భయపడుతున్నారు. స్కూల్లో కూడా పిల్లలు వాష్రూమ్కి వెళ్తారు బాగా భయపడుతున్నారు. కొట్టడానికి కొండంగలను తీసుకొచ్చి ఇడుస్తా కోతులను ఎరగొట్టే ప్రయత్నం చేస్తాం. సర్పంచ్ గారు మన గ్రామంలో చదువుకున్న యువకులు పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. గాలిలోను రైతులు కట్టించాలని కోరుతున్నాను. మీరు మంచి మాట చెప్తారు. అలాగే లైబ్రరీ ఏర్పాటు చేపిస్తాం. సీసీ కెమెరాలు కొన్ని గల్లీలో ఉన్నాయి, కొన్ని గల్లీలో లేవు. సీసీ కెమెరాలు పెట్టియాలని కోరుతున్నాను. పెట్టించే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పిన సమస్యలన్నీ రిజిస్టర్లో నమోదు చేసుకుంటాం. తొందరగా పరిష్కరిస్తాం. అందరూ గ్రామ సభ మీటింగ్కి వచ్చినందుకు ధన్యవాదాలు.